ఎస్సీ ఎస్టీ చదువుకున్న పిల్లలకు మీరు ఎన్నో హామీలు ఇస్తారు. 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ, పీజీ, పిహెచ్డి అని చెప్పి 10,000, 15,000, 25,000, ₹1,00,000, 5 లక్షల దాకా చెప్పించుకుంటూ పోతుంది. మరి ఒక్కరికన్నా 10,000 కాదు, 10 రూపాయలన్నా మీరు ఇస్తామన్నటువంటి ఇచ్చిండ్రా? అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి పేరు పెడితిరి. కేసీఆర్ గారు అయితే 10 లక్షలే ఇస్తుండు. మా కాంగ్రెస్ పార్టీ వస్తే 10 కాదు 2 లక్షలు కలిపి 12 లక్షలు ఇస్తాము ఎస్సీ ఎస్టీలకు అని చెప్పి చెప్తిరి. ఒక్కరికన్నా మీరు అభయహస్తం కింద 12 లక్షలు ఇచ్చినటువంటి ఇల్లు చూపించగలుగుతారా తెలంగాణ రాష్ట్రం లోపల? ఏం ముఖం పెట్టుకొని మీరు వస్తున్నారు ఖర్గే గారు? ఇందాక మా వికారాబాద్లో ఓ ప్రెస్ మీట్ పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ఇది జర జాగ్రత్తగా చూడాలి, మా మిత్రులందరూ దీంట్లో ఎవరు కూర్చున్నారు అనేది జర ఆలోచన చేయాలి. ప్రెస్ మీట్లో చుట్టూ ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కండువాలు వేసుకొని కూర్చున్నారు. మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్ర గౌరవ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కూర్చున్నాడు. సరే కూర్చుని ఊరుకున్నాడా? మరి ఆయన ఏం చెప్పిండు అనేది కూడా చెప్పాలి కదా మీకు. పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ళ నియోజకవర్గంలో ఎస్సీ రెజల్యూషన్ నా అధ్యక్షతన చేయడం జరిగింది. మరి దాని లోపల ఇప్పటికే చాలా మట్టుకు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. మరి అట్లనే ఇప్పటిదాకా చెప్పిన పెద్దలందరూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా పోయిన 10 సంవత్సరాలు పరిపాలన చేసిన పెద్దలు ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీసిన సందర్భంగా మరి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో, పెట్టకుండా ఇచ్చే కార్యక్రమాలు ఏవైతున్నాయో, ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలు, ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా తీసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వస్తున్న సందర్భం. నా తరఫు నుంచి జిల్లా ప్రజలకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి బూత్ కమిటీలకు, మండల కమిటీలకు, జిల్లా కమిటీ మెంబర్స్కు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నేను చెప్పడం ఒకటే, మరి ఏఐసిసి అధ్యక్షులు వస్తున్న సందర్భంగా తప్పకుండా మనం ఇక్కడ నుంచి 12 గంటలకు బయలుదేరి 2 గంటల ప్రాంతం, 2-2.5 గంటల ప్రాంతంలో అక్కడ ఉంటే 4 గంటల విషయం అర్థమైంది మీకు. ఈయన ఉన్నది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అనేది ఈయనకు అర్థమైందా? అసలు స్పీకర్ని అనుకుంటుండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మామూలు ఎమ్మెల్యే అనుకుంటుండా? చేవెళ్ళ లోపల జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషను నా ఆధ్వర్యంలోనే జరిగింది అంటుండు. సంతోషం. అప్పుడు మీరు స్పీకర్ కాదు, మీ ఆధ్వర్యంలో జరిగిందంటే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే. అప్పుడు మీ ఆధ్వర్యంలో జరిగింది. అన్నీ ఒక్కొక్కటి అన్నీ నెరవేర్చుకుంటూ వస్తుండట ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలు. ఇప్పుడు నేను చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఒకటొకటి దశల వారీగా నెరవేర్చుకుంటూ వస్తుండట. గత ప్రభుత్వం అంతా తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేటట్లు చేసింది అంటారు. మన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరము 12 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుదాము అంటే మీరు ఇంకా పార్టీకి అనుబంధంగా ఉన్నారని అనుకుంటున్నారా? మీరు స్పీకరు అనేటటువంటి మాట మర్చిపోయినరా? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి పార్టీలకు అతీతంగా చేయాల్సినటువంటి మీరు ఒక పార్టీకి వత్తాసు పాడుకుంటూ పార్టీ కార్యక్రమం నేనే నడిపిస్తున్నా అనే విధంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం? దీని మీద ఎవరెవరికి కంప్లైంట్ చేయాలా? గవర్నర్ గారికి కావచ్చు, లోక్సభ స్పీకర్ గారికి కావచ్చు,
రాష్ట్రపతి గారికి కావచ్చు, వీళ్ళందరికీ ఎవరెవరికి కంప్లైంట్ చేయాలో బీఆర్ఎస్ పార్టీ తరపున మేము అందరం కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.